ఓవైపు రైల్వే ఉద్యోగం, మరోవైపు స్థానిక క్రిస్టియన్ అసెంబ్లీ సంఘ పెద్దగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్న బ్రదర్ ఏగి మోషే గారు నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన రోజు 22 నవంబర్ 2025. బ్రదర్ ఏగి మోషే గారు తూర్పుగోదావరి జిల్లా జడ్మేడిపాడు గ్రామానికి చెందిన శ్రీ ఏగి కాటయ్య, శ్రీమతి మంగయ్యమ్మ దంపతులకు 1945 డిసెంబర్ 4న జన్మించారు. వీరు తన యవ్వన దశలోనే ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. బ్రదరన్ సేవకులు బ్రదర్ కె ఐజక్ గారు, బి సత్యం గారు, ఎన్ కృపారావు వంటి అనుభవజ్ఞులైన వారి యొద్ద దేవుని వాక్యాన్ని లోతుగా నేర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారపూడి, బిక్కవోలు, ఈపునపాడు ప్రాంతాల్లో సైకిళ్లపై వెళ్లి సువార్తను ప్రకటించారు. బ్రదర్ ఏగి మోషే గారు కుటుంబ బాధ్యతలతో పాటు సంఘ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి అందరికీ చక్కని మాదిరి చూపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడ్డారు. సంఘ సేవా కార్యక్రమాల నిర్వహణలో ఎంతో నిబద్ధతతో, ఖచ్చితత్వంతో పనిచేసేవారు. బ్రదర్ ఏగి మోషే గారు 50 సంవత్సరాలకు పైగా తూర్పుగోదావరి జిల్లాలోని అనేక బ్రదరన్ సంఘాల క్షేమాభివృద్ధి కొరకు నిర్విరామంగా కృషి చేసి అనేకులను సంఘ సేవ కొరకు ప్రోత్సహించేవారు. మృదు స్వభావి, వివాదరహితుడు, సహనశీలి, నమ్మకమైన సేవకుడు బ్రదర్ ఏగి మోషే గారు తన పరిచర్యను ముగించుకొని పరలోక పిలుపును అందుకొని 2025 నవంబర్ 22న తన 80వ ఏట ప్రభువు సన్నిధికి చేరుకున్నారు. వీరి సాక్ష్య జీవితం నేటి విశ్వాసులకు, సేవకులకు ఆదర్శం, మార్గదర్శకం.